దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుడి 2020 సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల చాటున మమ్మలను ఆయన కృపలో భద్రపరిచినందుకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయముతో దేవునికి మహిమ కలుగును గాక. let us all give a great honor and glory to our God Father for saving us all under His grace and wings throughout this 2020 and enabled us to see December 31st and to gather, thank Him for all the great things whatever He done throughout this year. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ 31వ తారీఖు రాత్రి on this 31st night, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. let's all have a Bible study. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక So today our Bible study source verse is from 5వ అధ్యాయము 1 Corinthians 5th chapter 7వ వచనాన్ని చదువుదామండి. 7th verse. ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. Get rid of the old yeast. అందరూ మరొకసారి చెబుదాం. పాతదైన పులిపిండితో నైనను ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. Purge out therefore the old leaven, that you may be a new lump. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించక మునుపు before we begin our word today, స్థానిక దైవచంద్రాలు మన ప్రార్థనలు నడిపిస్తారని our sister Chini and my mother will lead us to prayer. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ 2020 సంవత్సరం అంతా కూడా తండ్రి మమ్మలను, సంఘాన్ని, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను కూడా దీవించి ఆయన ఆరోగ్యంలో ఆయస్థానం ఇచ్చి కాపాడినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనదిగో నీ కుమారులు తండ్రి వర్తమానం చెప్పడానికి సిద్ధపరచుగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీ కుమారులలో ఉండి తండ్రి నాయన మంచి వర్తమానం మాకు తెలియపరచు తండ్రి. నాయన ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన ఈ సంవత్సరం అంతా కూడా కాపాడినందుకు వందనాలు తెలుపుకుంటూ రాబోయే సంవత్సరం అంతా కూడా మీరు కాపాడమని మీ కుమారుడును మా రక్షకుడు యేసే నామంలో ఈ విన్నపాలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అపోస్తలుడైనటువంటి పౌలు గారు here we see Apostle Paul కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. he was writing this letter to the church in Corinthians. అక్కడ కొరింథీలో ఉన్న సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, And the situations or the circumstances of the church in Corinthians is పాత కాలం యొక్క పద్ధతులను వీరు అనుభవిస్తూ, పాతకాల పద్ధతులను వారు అనుసరిస్తూ, వాటినే వీరు దైవోపదేశములుగా వారు అవలంబిస్తున్నటువంటి సంగతులు అపోస్తలుడైనటువంటి పౌలుకి తెలిసాయండి. Apostle Paul came to know that the church in Corinthians were still following the past the past preachings what they have left, and they were transformed into new preaching. But even being in this new preaching in the church, but still they were following the past. So when Apostle Paul came to know, he was writing this to aware the church. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనం ఎందుకు రాశాడంటే, and the reason why God given us this Old Testament is, ఆ మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే అండి, 1 Corinthians 10th chapter, which verse? 11వ వచనం. 11th verse. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. These things happened to them as examples and were written down as warnings for
కనుక ఈ పాత నిబంధన అంతా కూడా ఎందుకు రాయబడిందంటే ఆ పాత నిబంధనలో ఇలాగ జరిగింది, వారు ఇలాగ చేశారు, మీరు అలాగ చేయకండి అని బుద్ధి కలుగుటకు దేవుడు మన కొరకు రాయించేటటువంటి దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, the reason why we all have this Old Testament is to know the abominations or the God-hated things they were all done to make ourselves aware, and we, the church, should not repeat them. We see in the Old Testament they have done all those and they made God angry and God sad. So to aware them and to not to do, God was given us this Old Testament. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసుల్ని ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే ఆ పాత పులిపిండిని తీసి పారవేయుడి. So when Apostle Paul came to know that still the church in Corinthians who were transformed into the gospel of Jesus Christ was still following what they have left and still following the ancient traditions, when he came to know, he was awareing the church that take out that leaven from you. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అసలు ఈ పులిపిండి అంటే ఏమిటో యేసు ప్రభు వారి యొక్క మాటల్లో నుంచి మనం పరిశీలన చేద్దామండి. so here we see Apostle Paul was awareing the church and he was telling the church to take out this old leaven from them. So let's have a small word today to share you all about what is that old leaven. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మొట్టమొదటిగా మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. and we would like to share you few leavens, and the first is from what Jesus Christ said in Matthew 16th chapter 6th verse. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. Be careful, Jesus said to them, beyond your God against the yeast of the Pharisees and the Sadducees. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ పులిపిండి ఈక్వల్ ఎవరంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీరిని యేసుక్రీస్తు ప్రభువారు పులిపిండితో పోలుస్తున్నాడండి. So dear people of God, here we see Jesus Christ was comparing these Pharisees and Sadducees with leaven. కనుక వీరు అపోస్తల కార్యం 23వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదివితే అండి, And to know about these Pharisees and Sadducees deeply, in Acts 23rd chapter 8th verse, సద్దుకయ్యులు పునరుద్ధానం లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు, గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. The Sadducees says that there is no destruction and there is no neither angels nor spirits, but the Pharisees believe all these things. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇక్కడ సద్దుకయ్యులు పునరుత్థానము అలాగే దేవదూతలు ఆత్మయు లేవని సద్దుకయ్యులు చెబుతున్నారటండి. so Sadducees say that there is no resurrection or angel or spirit. ఈ యొక్క పరిసయ్యులు ఏమి నమ్ముతున్నారంటే దేవదూతలను నమ్ముతున్నారు, ఆత్మను నమ్ముతున్నారు. ఈ రెండు మాత్రమే వీరు నమ్ముతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. But here the Pharisees confess both. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ ఈ యొక్క సద్దుకయ్యులను పరిసయ్యులను యేసు క్రీస్తు ప్రభువారు ఒక పులిపిండిగా పోల్చారండి. Jesus Christ have compared these Pharisees and Sadducees as leaven. అయితే ఈ యొక్క పరిసయ్యులు సద్దుకయ్యులు చేసిన పని ఏమిటో ఆలోచన చేద్దామండి. And what Pharisees and Sadducees have done is, ఈ యొక్క మత్తయి రాసినటువంటి సువార్తలో
15వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మీరు ఇంటికాడికి వెళ్ళిన తర్వాత చక్కగా చదువుకోండి. In Matthew's 15th chapter, 1st to 9th verse, where Jesus Christ was telling about these Pharisees and Sadducees, in 9th verse, ఈ 9వ వచనాన్ని చదువుదామండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. These people honor me with their lips, but their hearts are far from me. They worship me in a way their teachings are merely human rules. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఈ సద్దుకయులు యొక్క పరిసయ్యులు ఎలాగున ప్రజలను నేర్పిస్తున్నారు, వీళ్ళు ఎలాగో ఆరాధన చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారి నోటితో చెబుతున్నారండి. Jesus Christ was sharing about these Pharisees and Sadducees and what they are preaching and what they are implementing. వారు పెదవులతో దేవుని స్తుతిస్తున్నారట. They were also praising God with their mouth, కానీ వారి హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉందటండి. but their heart is far from God. కనుక వీరు హృదయం దేవునికి దూరంగా ఉండడం ఏమిటి, లేకపోతే ప్రజలను వారి హృదయాలను దేవునికి దూరంగా ఉంచడం ఏమిటో ఒకసారి పరిశీలన చేద్దామండి. The reason why their hearts are far from God is, కనుక వీరు చేసినటువంటి పనులు ఏమిటంటే, and what they have done is, పెద్దల పారంపర్య ఆచారాలను వారు ఆచరించడం ప్రారంభించారటండి. they were following or implementing the traditions of ancient. రెండవదిగా చూస్తే, And the second is, మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములను బోధించడం ప్రారంభించారటండి. teaching the doctrines and commandments of men. అలాగే కొన్ని పారంపర్య ఆచారాలను ఆచరించడం ప్రారంభించారటండి. And they were following the traditions of ancient. అలాగే మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు కూడా చదివితే, And in Mark 7th chapter 1 to 8 verses, అక్కడ 8వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. directly in 8th verse, Mark 7th chapter 8th verse, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. They worship me in a way their teachings are merely human rules. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చెప్పాడో అది చెప్పటం మానేసి, దేవుడు ఏదైతే నేర్పించమన్నాడో అది నేర్పించటం మానేసి, దేవుడు చెప్పండి, దేవుడు చేయొద్దన్నది వారిని ప్రాక్టీస్ చేయించడం ప్రారంభించారటండి వీళ్ళు. So dear people of God, here what they were doing is, they were kept the commandments of God aside, and they started teaching their own preachings. For an example, God had a plan about his people, and he given a gospel to the people, but here these Pharisees and Sadducees, they were diverting the people from the gospel, and they started making the people to implement the traditions of ancient and the traditions of man. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవునికి ఏదైతే ఇష్టం లేదో, దేవునికి ఏదైతే వద్దని ఆయన అనుకుంటున్నాడో దానిని చేయించడానికి వీరు ప్రజలను ప్రోద్బలం చేస్తున్నారటండి. they were encouraging the people to do what God doesn't need, or what God doesn't want it, what he don't want. They were doing that and making him angry, dear people of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అసలు దేవుడు మానవుల చేతితో చేయబడిన ఆలయములో కూడా ఆయన నివసించనని చెప్పాడండి. and even God said, I won't be in the temple. మీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తారని చెప్పాడండి. And even Jesus Christ have said, even if we, the church, not worship God,
the stones will worship, dear people of God. తన కుమారుడైన యేసు ప్రభు వారి భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే The reason why his son Jesus Christ have came to this world, మనలనే దేవునికి ఒక ఆలయముగా చేయడానికి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. to make us a temple to God. ఆ మన యొక్క హృదయములో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. And God wants, God's desire is to stay in our hearts. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ వచనం ఇలాగ ఈ పరిసయ్యులు సద్దుకైలు ఇట్లా చేస్తారని చెప్పి యేసు ప్రభు వారి భూలోకానికి రాక మునిపే ఈ యొక్క యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనములో రాయబడి ఉందండి. in Isaiah 29th chapter 13th verse, there Isaiah have prophesied what these Pharisees and Sadducees will do before Jesus Christ was born. In Isaiah 29th chapter 13th verse. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుదురు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారి నాయడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. The Lord says, these people come near to me with their mouth and honor me with their lips, but their hearts are far from me. Their worship of me is based on merely human rules they have been taught. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుని యందు భయభక్తులు ఉంటున్నారు అటు వెళ్ళు. so they were also having fear of God, కానీ but దేవుడు ఎలాగ ఉండమన్నాడో అలా ఉండడం మానేసి they were not be like how God wants. ఈ యొక్క మానవులు వారికి ఏ ఏ విధులైతే విధించారో ఆ విధుల ప్రకారం ఆ దేవుణ్ణి సంతోషపరచాలని ప్రయత్నం చేస్తున్నారటండి. But they were following, implementing the commandments of man, the traditions of man, and they were trying to please God. They were trying to make God happy with these commandments of man and traditions of man. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, మానవుడు యొక్క ఏర్పాటు చేసిన పద్ధతుల ద్వారా లేదా పారంపర్య ఆచారముల ద్వారా నీ యొక్క ఈ పద్ధతుల ద్వారా ఆ దేవుడు ఆనందించడండి. దేవుడు చెప్పిన విధంగా నువ్వు చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. God doesn't feel happy if you are doing praise to him or worshipping him through the traditions of man or traditions of the ancient or any commandments of man. God అందుకే doesn't feel happy. అందుకే మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము In 1 Samuel 15వ అధ్యాయము 15th chapter 22వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. 22nd verse. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. But Samuel replied, thus the Lord delight in burnt offerings and sacrifice, as much as in obeying the Lord. To obey is better than sacrifice, to heed is better than the fat of rams. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ సౌలు గారు తన యొక్క పద్ధతి ద్వారా తన యొక్క ఆ పద్ధతిలో దేవుణ్ణి సంతోషపరచాలనుకున్నాడటండి. Saul wanted to make God happy by the way he created himself to give sacrifices to God. అప్పుడు సమూయేలు గారు వచ్చి ఏం చెబుతున్నారంటే, And what then Samuel told to Saul, బాబు నీ పద్ధతిలో ఆయన సంతోషపరచడం కాదు కానీ don't make him happy
and don't give him praise in your own ways. ఆయన సంతోషించాలంటే If you want to make God delight, ఆయన ఆజ్ఞను మనం గైకొనాలి. you need to hear his voice. మనం ఆయన మాట వింటే అది ఎంతో శ్రేష్టమని చెబుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So Samuel told to Saul, obeying the voice of the Lord is the best sacrifice. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుడు ఎలా ఆజ్ఞాపించాడో, how God commanded, దేవుడు ఎలాగ చెప్పాడో, what God told, అలాగ మనం చేయడం ద్వారా దేవుడు ఆనందిస్తాడు. గాని if we do, then God feels happy. మా నాన్నగారు ఇలా చెప్పారండి, లేకపోతే మా పూర్వీకులు ఇలా చెప్పారండి, మా యొక్క సంఘానికి ఈ పద్ధతి ఉందండి, లేకపోతే మాకు సంఘానికి ఈ పద్ధతులు ఉన్నాయండి, అవన్నీ కూడా దేవునికి కుదరవండి. దేవుడు అనుకున్న పద్ధతిలో ఏ సంఘమైనా ఎవరైనా చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, you may think that my father have told me to do this, or our church are having these traditions from the past. If you are in the traditions of man, if you are doing the commandments of man, you may think that you are glorifying God, but your praise and your worship is not worthy to God. God doesn't like it, dear people of God. God feels delight when you do whatever he said, not man said. అందుకే మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 3వ వచనములో ఇలా సెలవిస్తున్నాడండి యేసు ప్రభువు. In Matthew's 23rd chapter 3rd verse, గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పెదరే గాని చేయరు. So you must be careful to do everything that tell you, but you don't do what they do for us. కనుక వీరు ఎలాంటి వారంటే, ఇలాగ చేయండి, అలాగ చేయండి, మా నాన్నగారు ఇలా చెప్పారండి, మన పెద్దయ్య గారు ఇలా చెప్పారండి అని చెబుతున్నారు. కానీ దేవుడు ఇలాగ చెప్పాడండి అని చెప్పట్లేదండి వీళ్ళు. so dear people of God, what they are preaching to the church, even present, they were telling that do this because my father have said, do this because our pastor have said, do this because our head pastor have said this, our heads have told this, our elders have told them to do this. So people are doing what man said. అందుకే ఈ భూలోకంలో ఉండగానే మరియ గారు ఏం చెబుతున్నారంటే, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. Mary have said a great word. She told the people, do whatever he said. తండ్రి అయిన దేవుడు ఆ రూపాంతర కొండ మీద, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని ఆయన చెబుతున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. And God Father told that he is my son, listen, follow, obey to all his preachings, whatever he said. అందుకే యేసు ప్రభువారు ఎలా చెప్పారో అలా చేయాలండి మనం. So dear people of God, let us not be like Pharisees and Sadducees. Let be like the church who follow what Jesus said, not man said. ఆయన ఏం చెప్పాడో ఆలోచించేద్దాం. And what Jesus said? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, John 4th chapter 23rd verse. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టువారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. At the time is coming and has now come, when the true worshippers will worship the Father in the Spirit and in truth. For what the kind of worshippers of others say. అందుకే యేసు ప్రభువారు ఇట్లా సెలవిస్తున్నారండి. Jesus said, ఆయన ఆరాధన చేయవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధన చేస్తే
అది యథార్థమైన ఆరాధన అని చక్కగా చెబుతున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. Whoever wants to worship Father God, they need to worship with spirit and in truth. Then only our worship will get a worth. కనుక ఆత్మతోను సత్యముతో అంటే Spirit and truth means ఆ వాక్యమే సత్యమని యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చెబుతాడండి. in Matthew's, in John 17th chapter 17th verse, there we see the word is truth. కనుక ఈ బైబిల్ ఎలాగ చెప్పిందో అలాగన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ చెప్పారో, పరిశుద్ధాత్ముడు ఎలాగ చెప్పారో, అపోస్తులు ఎలాగ చెప్పారో అలాగ మనం చేయాలి. కానీ పెద్దలు చెప్పారండి, మా ఆచారాలు ఇవ్వండి, మా యొక్క పద్ధతులు ఇవ్వండి అని మనం ఎప్పుడు కూడా చేయకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should do or we should follow whatever Jesus Christ have said, or whatever apostle have said through the help of Holy Spirit. So today we have to do whatever the word said, not what man said. We should not do anything. Few times when we see few churches, they conduct few events. If we ask them why you are doing this, they tell us that this is a tradition for our church. What tradition is that? That tradition is not from the word, that is from the man. So now our churches should aware that whatever we do what Jesus said, not man said. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యేసు ప్రభువారు చెబుతున్నారు ఇక్కడ what Jesus Christ have said, మనుషుల పద్ధతి, man's tradition, పెద్దల పద్ధతి, traditions of the ancient, మా ఆచార ప్రకారం commandments of man, human rules. ఇలాగ మనము చేయడం అనే దాన్ని పులిపిండితో పోల్చాడండి. Doing this, Jesus Christ compared it with Jesus Christ, the Son of God, was compared it with leaven. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మీ నా జీవితంలో in our lives, ఈ 2020 సంవత్సరం 31వ తారీఖు వరకు ఒకవేళ ఇలాగనే మనం అవలంబించుంటే ఈ రాత్రి మనం విడిచిపెట్టాలంటే ఆ విడిచి యేసు ప్రభువారు ఏవైతే చెప్పారో, అపోస్తులు ఏవైతే మనకు నేర్పించారో వాటిని మనం చేద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. dear people of God, God was awareing us right now that like Pharisees and Sadducees, maybe we are also following the traditions of man. Maybe till now, till this 31st, maybe this leaven, this world leaven, maybe in us also. So let's all take out this leaven from us. అలాగే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి 5వ అధ్యాయంలో 1 నుండి 12 వచనాల వరకు మీరు తర్వాత చక్కగా చదువుకోండి. And also an important note, in Galatians 5th chapter 1st to 12th verses, if you go through, there we see Apostle Paul was awareing the church in Galatians 9వ వచనాన్ని చదువుదామండి. ఇప్పుడు 9th verse, Galatians 5th chapter 9th verse. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పుడియ చేయను. A little yeast works through the whole batch of dough. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఈ గలతీలో ఉన్న సంఘాలు మళ్ళీ ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పులిసిపోయినటువంటి మళ్ళా సున్నతి కార్యక్రమం కూడా మళ్ళీ సంఘంలో తీసుకుని రావడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. so dear people of God, in Galatians, the church in Galatians, what they are doing is, they were in the gospel, their lives were transformed. They were in the gospel of Jesus Christ, and they were under the apostle. But even though, again, they turned towards the Old Testament things,
కనుక అక్కడ సున్నతి అనే దాన్ని కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి బాప్తీసంగా యేసు క్రీస్తు ప్రభు వారు మార్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. So in Old Testament we see there uh, what do we call Sunati in English? So dear people of God, we see here in this Old Testament the people used to do an activity, and God made this activity in New Testament as baptism. But again, here the church in Galatians were doing that activities in Old Testament. కనుక మళ్ళీ అలాంటి పద్ధతులు గనక తీసుకుని వస్తే వాటిని పులిపిండితో పోల్చాడండి. So dear people of God, then here we see Apostle Paul was compared all the things in Old Testament. We all knew God got angry for all the activities and all the things in Old Testament, and he transformed them all in the New Testament. But here again the Galatian church were turned towards those things in Old Testament. So Apostle Paul was compared all those things as old leaven. అందుకే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. In Titus 2nd chapter 15th verse, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండును. These then are the things you should teach, encourage and rebuke with all authority. Don't let anyone despise you. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, తీతుకి అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. Apostle Paul was writing this letter to Titus. ఇదిగో దుర్బోధన ఖండించు. He was telling him, rebuke the false teachings. అందుకని ఫాల్స్ టీచింగ్ అనే దానిని ఈ దుర్బోధ అనేటువంటి పులిపిండి గురించి ఈ మాటలన్నీ చెప్పుకోవాల్సి వచ్చిందండి. Till now we have shared this all to make you aware that leaven, old leaven is equal to false teaching. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యొక్క జీవితంలో ఫాల్స్ టీచింగ్ అనే దుర్బోధ అనేటువంటి ఈ యొక్క వారి మనకు కావలసిన వారైనప్పటికీ, మనకంటే బాగా పెద్దవారైనప్పటికీ దానిని విడిచిపెట్టకపోతే మనము ఇంకా పులిపిండిలో ఉన్న వారితో సమానము. so dear people of God, if someone were telling you to do few traditions and someone were telling you to do some things, but if they are not according to the word of God, that means they are false teachings. So if you are doing them what man said, that you should aware that I am doing false, I am doing something against God and I am in false teachings. So today we shared you all till now to make you aware that old leaven, what we need to take out from our life, the first thing is false teaching. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ రాత్రి right now, tonight, ఈ దుర్బోధనమును తీసి పారవేద్దామండి. let's all take out this false teaching from all our lives. రెండవ మాట, And we shared the first leaven is false teaching, and the second leaven is 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, in 1 Corinthians 5th chapter 6th verse. మీరు అతిశయపడటం మంచిది కాదు. Your boasting is not good. Your glorying is not good. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయమైన దానిని కూడా ఇక్కడ పులిపిండితో పోల్చాడండి. Here, glorying is compared with leaven. అందుకే ఇరిమియా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, In Jeremiah 9th chapter 23rd verse, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి
or the strongest boost of their strength, or the rich boost of their riches. కనుక జ్ఞానాన్ని బట్టి కానీ, తనకున్న ధనాన్ని బట్టి కానీ, తనకున్న స్థితిగతులను బట్టి ఎవ్వరు కూడా అతిశయపడకూడదండి. We should not be glory when we are having wisdom or good positions. And if our situations were so good, then what we all do is we all glorify ourselves. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 And also in 1 Corinthians 1st chapter 27th verse, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. But God chose the foolish things of the world to shame the wise. God chose the weak things of the world to shame the strong. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of ఏ God, శరీరయు దేవుని ఎదుట అతిశయపడకూడదండి. we should not be glory before God. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6:14 చదివితే, And also in Galatians 6th chapter 14th verse, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. May I never boast except in the cross of our Lord Jesus Christ, through which the world has been crucified to me కనుక and to the world. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారండి. here we see Apostle Paul was telling to the church, అతిశయించుటనేది నాకు దూరం అవును గాక. may the glory, honoring myself, may go out from me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ 31వ తారీఖు రాత్రి tonight, అతి 31st of this December, అతిశయం అనేటువంటి ఈ పులిపిండిని తీసి పారవేద్దామండి. let's take this glory leaven out from us. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక And the second leaven we shared you is glorying, and the third 1 కొరింథీ 5:8 1 Corinthians 5th chapter 8th verse. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. కనుక దుర్మార్గతను అలాగే దుష్టత్వాన్ని కూడా ఇక్కడ పులిపిండితో పోలుస్తున్నాడండి. So dear people of God, again here wickedness and malice were compared with leaven. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 చదివితే అండి, In Ephesians 4th chapter 31st verse, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. Get rid of all bitterness, slander, along with every form of malice. సకల దుష్టత్వమును విడిచిపెట్టుడి అని చెబుతున్నాడండి. here the word was commanding that take out, remove all malice, put away all malice. ఈ దుష్టత్వం అంటే ఏంటి? And what is malice? యాకోబు రాసిన పత్రిక 3:8 చదివితే అండి, James 3rd chapter 8th verse, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ధమైన దుష్టత్వమే. But no one can serve the term. It's a restless evil full of deadly poison. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుకను దుష్టత్వంతో పోలుస్తున్నాడండి భక్తుడు. dear people of God, the tongue was compared with malice. అందుకే నాలుకను జాగ్రత్త పెట్టుకోవాలండి. Take care about your tongue. అందుకనే మా నాన్నగారు ఒక మాట చెప్పేవారండి, I was remembering an example what my grandfather have said. నోటి ద్వారా 90 గొడవలు వస్తాయటండి, నీటి ద్వారా 90 జబ్బులు వస్తాయని చెప్పేవారండి. So what my grandfather used to always teach to our church is, throw mouth 90 fights and throw water 90 types of diseases. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, మనము నాలుకను స్వాధీనపరచుకోవటమే మన దుష్టత్వం లేని వారంతో సమానం అండి. దేవునికి మహిమ కలుగును గాక. if you
wants to take, if you want to be recognized by God that you are not having any malice in you, is by controlling your tongue. దుష్టత్వం అనేటువంటి ఈ యొక్క పులిపిండిని ఈ రాత్రి తీసి పాడేద్దామండి. Let's take out this malice leaven out tonight. అలాగే దుర్మార్గత, And next, wickedness. దుష్టత్వాన్ని ఆలోచన చేస్తే Wickedness. యోబు రాసినటువంటి గ్రంథము, యోబు రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. Job 11th chapter 14th verse. నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదువు. If you put away the sin that's in your hand, and you allow no evil to dwell in your tabernacle. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఈ God, రాత్రే tonight మన యొక్క దుర్మార్గతను విడిచిపెట్టితే let's all take out this wickedness from us. మనం ఏం చేయబోతున్నామండి? సంతోషం. సంతోషించబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. We all are going to get infinite joy in our life. కనుక దుర్మార్గత అనేటువంటి పులిపిండిని తీసి పడేద్దామండి. So let's take out this wickedness leaven from us. అలాగే తర్వాత లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే అండి, And Luke 12th chapter 1st verse. ఆయన తన శిష్యులతో మొదటిట్లని చెప్పసాగాను, పరిసయ్యులు వేషధారులను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి. Beyond your God against the list of persons, which is hypocrisy, there is nothing Hypocrisy. కనుక ఇక్కడ వేషధారణ అని చెబుతున్నాడండి. Here we see hypocrisy, the leaven. ఈ వేషధారణ కూడా దేనితో సమానం అంటే ఈ యొక్క పులిపిండితో సమానము. Hypocrisy is also same like leaven. అందుకనే పేతురు గారు అపోస్తలులు ఏం చెబుతారంటే, And what Peter have told, the apostles have told is, ఈ యొక్క పౌలు గారు ఒక రోజున ఈ అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో మనం చదివితే అండి, in Acts 20th chapter, అక్కడ వీళ్ళు తోడేలు లాంటి వారు అయ్యుండి కూడా ఏం ధరించుకుని వస్తున్నారంటే గొర్రె చర్మాన్ని ధరించుకుని వస్తున్నారటండి. even they all are like rams, but even though they are covering themselves with sheep. కానీ పైకి చూడడానికి ఎలా ఉన్నారు? గొర్రెలుగా కనపడుతున్నారు. To see them outer, they were seems to be like sheep, కానీ లోపల తోడేలు ఉన్నారటండి. but they are rams inside them. అలాంటి స్వభావాన్ని ఈ రాత్రి ఆ యొక్క పులిపిండిని ఈ రాత్రి తీసి పడేద్దాం. Let's all take out this hypocrisy from us right now. అలాగనే Hypocrisy. మత్తయి సువార్త Matthew's 13వ అధ్యాయం 33వ వచనాన్ని చదివితే అండి, 13th chapter 33rd verse. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. He told them still another parable. The kingdom of heaven is like yeast that the woman took and mixed into 60 pounds of flour until it worked all through the dough. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఒక స్త్రీ అటండి there is a woman. 3 కొంచాల పిండి తీసుకుందటండి. She taken 3 fowls. ఈ దీనిలో కొంచెం పులిపిండిని పెట్టేసిందటండి లోపల. And in that fowl, she placed leaven. కనుక ఈవిడ ఏం చేసిందంటే లోపల పులిపిండి పెట్టుకుని పైన మేకప్ చేసేసిందండి. ఏంటి? ఈ మిగిలిన పిండితో అండి. So dear people of God, here we see a woman. She
mixed this leaven with normal, కానీ పైకి చూడడానికి పిండి బాగానే ఉంది కానీ outer this leaven, so one is pure leaven and another is old leaven. So now she mixed this both leavens, and outer it looks like leaven. అందుకే మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు. And remembering an example what my grandfather have teach. మేడి పండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటాడండి. I'd like to read it for you, dear people of God. If you think of a fruit which you could see very nice and neat from the outer side, but it may have bugs inside. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, క్రైస్తవులుగా కనబడుతున్నాం. today we all seems to be like Christians. క్రైస్తవ పేరు పెట్టుకున్నాం. We all named ourselves that we are Christians. సొసైటీలో క్రైస్తవులుగా కనపడుతున్నాం. We all recognized as Christians in the society. ఇంకా పులిపిండి మనలోనే ఉందండి. But even this old leaven in us, dear people of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దుర్బోధ అనేటువంటి పులిపిండి, so we have shared you the leavens what we should not place in our heart, in others. The first thing is false teaching. అతిశయం, Next leaven is glorying, దుష్టత్వం, wickedness, దుర్మార్గత, malice, వేషధారణ, hypocrisy, నామకార్థ క్రైస్తవ జీవితం, hypocrisy, and a named Christian. అలాంటి మనలో ఉంటే If we are having them in us, ఇప్పుడే తీసి పడేద్దాం. let's take out these leavens from us. అందుకే దేవుడు చెబుతున్నాడండి, God was telling, మిమ్ములను బట్టే because of you, నా నామము దూషించబడుతుంది. my name was shamed in people, society. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So, dear people of God, ఈ రాత్రి tonight, ఈ 2020వ సంవత్సరం 2020, 31st, ఈ 31వ తారీఖు రాత్రి 31st night, ఈ పులిపిండి అనే దుర్బోధన, let's take, పులిపిండి అనేటువంటి అతిశయమును, పులిపిండి అనే దుష్టత్వాన్ని, పులిపిండి అనే దుర్మార్గతను, పులిపిండి అనే వేషధారణ, పులిపిండి అనే నామకార్థ జీవితాన్ని ఇప్పుడే విడిచిపెట్టి 2021వ సంవత్సరంలో ప్రవేశించుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. dear people of God, let's all take an oath today to take out this. Apostle Paul was telling to the church in Corinthians, take out, get rid of this old leaven from you. The same thing today we all also, God was talking to us right now, that take out these leavens from you, the leavens we shared you, the false teaching, glorying, wickedness, malice, hypocrisy, and named Christian. Let's all take out these leavens from us, dear people of God, right now. దేవుడు అలాంటి బిడ్డలుగా May God make us all, వినిచున్న మిమ్మలను, may God make us all, బోధిస్తున్న మమ్మలను may God make us all to remove this all from our life, to take out. May God make us all. అలా సిద్ధపరచును గాక. May God prepare us all like that. ప్రార్థన చేసుకుందాం, Let's pray, dear people of God. పరిశీలన చేసుకుందాం. Let's all once confess Tanri. ourselves. Father, ఈ 365 రోజులు throughout these 365 days, నేను ఎలాగా ఈ జీవించాను, maybe I lived with these leavens. ఈ రాత్రి Tonight, ఈ పాతదైనటువంటి పులిపిండి అనేటువంటి దుర్బోధను, పులిపిండి అనే దుష్టత్వాన్ని, పులిపిండి అనే దుర్మార్గతను, పులిపిండి అనే అతిశయాన్ని, పులిపిండి అనే వేషధారణం నాలో నుంచి ఇప్పుడే తొలగించుతాండి అని ప్రార్థించుతామండి. let's all ask God, God, I'm ready right now to take out these leavens from me. Father, you help me to take out these leavens, the false teaching, glorying, malice, wickedness, hypocrisy, and named Christian. Father, take out these leavens from me, Father. ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం. అందరూ పాడదామండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్టు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. తండ్రి, Father, ఇప్పుడు వరకు ఒకవేళ till now, if I, ఈ 31వ తారీఖు రాత్రి వరకు till this, till 31st, ఈ పులిపిండి నాలో ఉంటే వెంటనే ఇప్పుడు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Father, we pray right now and request you to please take out these labels if they are in us right now. తండ్రి, Father, వినిచున్న బిడలను, people who are listening, వాక్యం అందిస్తున్న మమ్మలను we who preached, ఈ పులిపిండి అనే పాతది పారవేసి may this old leaven may go out ఈ 2021వ సంవత్సరంలోనికి may we all enter 2021. అలాగ నన్ను మమ్మలను ప్రవేశింపచేయమని Please make us to enter into 2001 without any leavens in us, Father. And we pray, అలాగ సిద్ధపరచమని make us all be like that, Father. మీ కుమారుని రక్షకుడైన యేసు నామములో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. We all share this everything in the name of Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలండి. Once again, we share our greetings and gratitude to you all in the name of Lord and Savior Jesus Christ. ఆమేన్. ఆమేన్.